గురుగారు రసనాంచలమున నటనమాడుమా అని ఎవరితో పేర్కొన్నారు? రసనాంచలమున నటనమాడుమా అని పరమ భక్తాగ్రేసరుడైన ఒకానొక మహానుభావుడు, గొప్ప కవి, ఆయన వాగ్గేయకారుడు, త్యాగరాజు మొదలైనటువంటి వాళ్ళు, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, ఇటువంటి మహానుభావులంతా ఎటువంటి వారో ఆయన కూడా అటువంటి వారే. శ్రీమద్ అబ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులు అలాగే ఈ వాక్యాన్ని ఒక కీర్తనలో వాడినటువంటి వారు రాజశేఖరుని లక్ష్మీపతిరావు భాగవతులు అని ఒకానొక మహానుభావుడు. హరిదాసు వారు ఎంత గొప్పగా ఉండేదంటే ఆయన గానం అమరగానం, ఆయన కథా సంవిధానం తెరిచిన పుస్తకం వంటిది, తెరవబడిన పుస్తకం వంటిది. అంత దివ్యమైనటువంటి హరిదాసులు వారు, గొప్ప లబ్ధ కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వారు. అటువంటి మహానుభావులు వారి రచనలో ఈ పదాన్ని వాడారు, రసనాంచలమున నటనమాడుమా. ఎందుకని అంటే ఆధార చక్రం దగ్గర శబ్దం ఉత్పన్నమవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలలో బయటకు వస్తుంది ఆ శబ్దం. ఆ బయటకు వచ్చిన శబ్దం నాలుక చివరికి వచ్చేటప్పటికీ ఒక రూపాన్ని పొందుతుంది. ఆ రూపంగా తయారు చేసేది ఎవరు అంటే సాక్షాత్తు సారస్వత రూపమై జ్ఞాన రూపమైన సరస్వతీమాత. ఆ తల్లి అనుగ్రహం లేకుండా ఎవ్వరూ మాట్లాడలేరు. నాలుక ఉన్నంత మాత్రం చేత మాట్లాడటం కాదు, ఆ అమ్మవారి దివ్యానుగ్రహం ఉంటేనే నేను మాట్లాడగలను, సమాధానం చెప్పగలను, మీరు ప్రశ్న వేయగలరు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ప్రశ్న ఉత్పన్నమే కాదు, సమాధానం అంతు చిక్కదు. ఆ తల్లి అనుగ్రహం అటువంటిది. ఆధార చక్రం దగ్గర పర బయలుదేరి హృదయానికి వచ్చేటప్పటికి పశ్యంతి, ఇక్కడికి కంఠగతం అయ్యేటప్పటికి మధ్యమ, నాలుక మీదకు వచ్చేటప్పటికి వైఖరి, అప్పుడు దానికి రూపం ఏర్పడుతుంది. ఆ రూపాన్ని ఏర్పాటు చేసి ఆ శబ్దాన్ని ఎలా పలకాలో కూడా మనలో ట్యూన్ చేసి రాగాన్ని కూర్చి, ప్రతి అక్షరానికి ఒక రాగం ఉన్నది. రాధ ఏమి నీ బాధ అంటే అది సరైన పదం, రాధా ఏమి నీ బాధ అంటే అది సరైన పదం కాదు. ఆ ఒక సరైన పదంగా మన నాలుక పైన అలా కలగాలి అంటే ఆ తల్లి అనుగ్రహం కావాలి. అందుకనే పరమ భక్తుడైనటువంటి ఆ మహానుభావులు వారు రసనాంచలమున నటనమాడుమా సరస్వతి అని కీర్తించారు.